హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈనాటి మన వీడియో ఏంటంటే టైపింగ్ చేసే వాళ్ళ గురించి. చాలామంది ఏమనుకుంటారంటే ఉందమ్మా, చక్కగా నీడు పట్టున కూర్చొని ఇంటి దగ్గర రోజుకి 500 సంపాదిస్తుందని చెప్పి సంపాదించవచ్చు. 500 ఏం కర్మ, 1000 రూపాయలు కూడా సంపాదించవచ్చు. తెల్లారి హాస్పిటల్కి వెళ్ళి వేలలోనే. ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే 100లో అయిపోతుండే హాస్పిటల్కి వెళ్తే. ఇప్పుడైతే వేలల్లో అనమాట. చెప్పలేము 8,000 అయితే వెళ్తే అలాగుంటుంది. సో జనాలు సంపాదించేది చూస్తారు, హాస్పిటల్కి ఎంత పెడుతున్నారనేది ఆలోచించరు. ఎందుకంటే అది వాళ్ళకి అవసరం లేదు. అది అలాగున్నారనమాట. సో పొద్దస్తమానం కూర్చొని బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయి ఎక్కడెక్కడ లేని రోగాలన్నీ తయారయ్యి బాడీలో అవి బయటకు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి చాలా జరుగుద్ది కదా. ఇంకా అలాగా హాస్పిటల్కి వెళ్ళటం, వేలకు వేలు వదిలించుకోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏం ఉండదు జనానికి. ఓ అమ్మ ఇక కుట్టేస్తుంది బట్టలు, సంపాదించేస్తున్నారు అనుకుంటారు. సో మీరేం కంగారు పడొద్దండి. బోల్డ్ అండ్ డబ్బులు హాస్పిటల్లో పెట్టేస్తున్నాను నేను కూడా. చాలా వరకు అయితే ఇప్పుడు సంక్రాంతి నుంచి అయితే తగ్గించేసాను స్టిచ్ చేయడం. సో బట్టలు వచ్చినా కూడా నేనైతే తగ్గించేయకూడదు అనమాట. ఎందుకంటే ఒక టైం పెట్టుకున్నాను, ఏ టైం నుంచి ఏ టైం వరకు అంతే. ఇంతకుముందుకు ఒక టార్గెట్ పెట్టుకునేదాన్ని, రోజుకి ఇన్ని బ్లౌజులు కుట్టాలి కంపల్సరీగా. నిజంగా అలాగే కుట్టుతూ ఉండేదాన్ని. ఇన్ని బ్లౌజులు కుట్టాలి, ఈ కుట్టిన తర్వాతే అనుకొని చెప్పేసి ఏ పని అన్నా కూడా మధ్యలో వంట చేయడం, పిల్లలు అన్నీ చూసుకోవడం, ఇల్లు అంటే అవి చూసేదాన్ని. కాకపోతే పూర్తిగా చేయకుండా మళ్ళీ అలాగా నా టార్గెట్ రీచ్ అయ్యేదాకా అలాగ కుడతానే ఉండేదాన్ని అనమాట. నైట్ 10 అయినా 11 అయినా ఇంకా మనకు టైంతో పనే లేదు, మనకు టార్గెట్ రీచ్ అవ్వాలంతే. అలా కుట్టేదాన్ని అనమాట. సో అలా టార్గెట్లు పెట్టుకుని కుట్టి ప్రజెంట్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట. స్టిచ్చింగ్ అయితే ఆపనండి, కుడతానే ఉంటా. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం తగ్గించుకొని ఒక టైం ప్రకారం కుడదామని అనుకుంటున్నాను. సో అదే అట్లా అనుకునే వాళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా, చేశాను. అందుకనే నా వీడియోలు చూసిన వాళ్ళందరూ ఎప్పుడు ఏమో నెగిటివ్గానే ఉంటాయి వీడియోస్ అని చెప్పేసి అనుకుంటారు. సో కాదండి, నెగిటివ్ అనేది కాదు, ఉన్న నిజం చెప్తాను. నిజం ఎప్పుడు చెడుగానే ఉంటుంది, నెగిటివ్గానే అనిపిస్తుంది. సో నిజాన్ని చెప్తున్నాను అనమాట. అవి కూడా నేను ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేసినవి, ఎక్స్పీరియన్స్ చేసినాయి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అది విషయం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.